నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డ 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా మెట్టిపల్లె డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారానికి చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, పుల్లయ్య, అశోక్ అనే 6 నేతలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని, 6 సెల్ ఫోన్లు, 5,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకుని ఇద్దరు చొప్పున 2 కార్లు, 2 బైక్ పై డబ్బులు మార్చుకున్నప్పుడు బైక్ పై ఉన్న 2 వ్యక్తులు వచ్చి పోలీసులు అని అరుస్తూ డబ్బులు ఇస్తున్న వ్యక్తి నుండి డబ్బులు తీసుకుని పారిపోయి అందరూ ఒకే చోట కలుసుకుని ఆ యొక్క డబ్బులను పంచుకుని జలసాలు చేసేవారని, దాదాపు సంవత్సర కాలం నుండి 6 హైదరాబాద్ లో 3, ధర్మపురిలో 1, కరీంనగర్ లో 1, జన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకుని రమ్మని దాదాపు 10 లక్షల వరకు లాక్కుని పరారీలో ఉన్న వీరు ఆగస్టు 1న స్థానిక పెద్దగుండు వద్ద దాబా యాజమాని రాజేంద్ర వద్ద 1 లక్ష రూపాయల లాక్కుని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్టిపల్లె సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, రాజు గాలింపు చర్యల్లో భాగంగా శనివారం వెంకటరావుపేట వీరేంద్ర దాబాలో గుర్తించి 6 అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామన్నారు. ఈ యొక్క నకిలీ నోట్ల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్, గ్రామం తాళ ధర్మారం, కేటు బిట్టు అలియాస్ శివకుమార్, రెసిడెంట్ జగిత్యాల, మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడి కిషన్, కలకుంట్ల గంగాధర్, బొంగురాల మల్లయ్య అలియాస్ పులి, మునిమాకల అశోకులు మొత్తం 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి 2 కార్లో 2 బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో 2 పోలీసులు మన చెప్పి అరుస్తూ డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక ముఠా వాళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్లో 3, ధర్మపురిలో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దగుండు వద్ద దాబా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించగా అతను 1 లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది. నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు లాక్కుని ఇవ్వడం జరిగింది. నిన్న తేదీ 28 రోజున ఉదయం వచ్చి మెట్పల్లిలో కేసులో ఫిర్యాదు చేయగా ఈ 1 లక్ష రూపాయలు లాక్కెళ్ళిన 6 పైన మేము కేసు చేయడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సిఐ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజులు, మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని ఆలోచించగా వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు, బైక్లపై వచ్చి 6 వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ 6 వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు, ఒక పల్సర్ బైకు, ఒక 14 కట్టలు, 500 రూపాయల డమ్మీ కట్టలు మరియు 6 సెల్ ఫోన్లు, నగదు 5,050 రూపాయలు పట్టుకుని నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును, డమ్మీ నోట్ల కట్టలను మరియు బైక్ను నగదు రూపంలో స్వాధీనపరుచుకొని పిఎస్సి తీసుకుని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్కు తరలించడం అయింది. ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు ఆ పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను.